సార్ ఇక్కడ మంచు లక్ష్మి గారు మౌనంగా ఉండడానికి కారణం ఏంటి? ముంబై వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ట్వీట్లు చేస్తున్నారు కొన్ని. నిన్న పీస్ అని చెప్పేసి ఒక ట్వీట్ చేశారు. ఇవాళ ఇంకోటి అంటే మనది కానిది దానికోసం ఆరాటపడడం ఎందుకు? అది మనది కాదన్నట్టు ఏదో ట్వీట్ చేశారు. ఎందుకు ఆమె వేదాంతం చెప్తున్నారు ఆవిడ. హ్మ్. ఈ వేదాంతం అనేది ఒక యాంగిల్లో ప్రపంచం చూస్తోంది. ఓకే. అంటే మోహన్ బాబు గారు ఇది మొత్తం నేను ఎక్వైర్ చేసిన ప్రాపర్టీ, దీనిలో ఎవరికై భాగాలు లేవు, నేను ఇవ్వాల్సిన అవసరం లేదు, హ్మ్. ఇవ్వదలుచుకుంటే ఇస్తాను, అది భిక్ష మాత్రమే తప్ప హక్కు కాదు, మీకు భిక్ష వేసినట్టుగా భావించాలి తప్ప హక్కుగా మీరు పొందవలసినటువంటి వ్యవహారం కాదు. అయితే ఈ ఎపిసోడ్లో ఎంతో కొంత హక్కుదారు ఆవిడే, మంచు లక్ష్మి గారికే హక్కు ఉంటుంది. ఎందుకంటే రామారావు గారు తీసుకొచ్చినటువంటి చట్టం ప్రకారం హ్మ్. వారికి దీనిలో హక్కు ఉంటుంది అనేది ఉంది. ఓకే. అయితే అక్కడ కూడా వీళ్ళు అది పర్సనల్ అక్వైర్ ప్రాపర్టీ కాబట్టి లేదని డినై చేయవచ్చు. హ్మ్. కానీ ఒకవేళ ఆయన పిల్లలకి ఇవ్వదలుచుకుంటే విల్లు ఆల్రెడీ రాసేసాడని చెప్తున్నారు. విల్లులో ఉందా లేదా అనే విషయం మనకు తెలియదు, కానీ కొడుకులకు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అదే దామాషాలో కూతురుకు కూడా ఇవ్వాల్సి వస్తుంది చట్ట ప్రకారం. హ్మ్. అందుకని ఆవిడ కొంత సేఫ్ జోన్లో ఉంది. ఓకే. ఆల్రెడీ ఆవిడకి సెటిల్ చేశానని మాట వాడాడు ఆయన. హ్మ్. ఫిల్మ్ నగర్ ఇల్లు మంచు లక్ష్మికి ఇచ్చేశాడు అనే ఒక మాట ప్రచారంలో ఉంది. ఆ తర్వాత అక్కడికి వెళ్ళాడు ఆయన, ఇక్కడ బేకెట్ చేసి. హ్మ్. అలాగే మంచు మనోజ్ వివాహానికి సంబంధించి ఒక వివాదం రైజ్ అయినప్పుడు ఈవిడే అతనికి సపోర్ట్ చేసి ఆ పెళ్లి జరగటానికి, మోహన్ బాబు గారు రావటానికి తనే అనుసంధానకర్తగా ఉండి తీసుకొచ్చి ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా జరిపారు అనేది కూడా ప్రపంచానికి తెలుసు. ఓకే. అయితే ఆవిడ పర్సనల్ ఇంట్రెస్ట్తో ఇంకేమైనా వచ్చే ఉంటే రావేమో, ఈ గొడవలోకి ఎంటర్ అయితే సీరియస్గా అని వేదాంతం చెప్తున్నారు అని మాట్లాడుతున్నారు. కానీ హ్మ్. ఆవిడ ఇంకో కోణంలో మంచు మనోజ్కి సందేశం ఇస్తూ కూడా పెట్టుండొచ్చు. హ్మ్. ఎందుకంటే నువ్వు చేయవలసిన రప్చర్ చేసేసావు, వాళ్ళు మేము ఇస్తే ఇస్తాము, లేకపోతే ఇది భిక్ష హక్కు కాదు, భిక్ష మాత్రమే హ్మ్. అనే మాట వాడేశాడు ఆయన. సో ఇప్పుడు దాని మీద గొడవ పట్టడం కన్నా కూడా గొడవ పడ సాధించేదా ఉండకపోవచ్చేమో, కొంచెం ఆలోచించు, హ్మ్. దీన్ని పబ్లిక్ డిబేట్గా మార్చేసావు ఆల్రెడీ, హ్మ్. ఒక ప్రెజర్ బిల్డ్ అయి ఉంది, ఓకే. ఇంతకు మించి వెళ్లకుండా ఈ ప్రాతిపదిక మీద నువ్వు చర్చలు జరపడం ద్వారా నీకంటూ ఒక ఐక్య సంఘటన ఏర్పాటు చేసుకుని ఆ ఐక్య సంఘటన ద్వారా వాళ్ళతో నెగోషియేట్ చేసి ఎంత రావాలో అంతా నువ్వు రాబట్టుకోవడానికి ఒక శాంతియుత మార్గాన్ని హ్మ్. అనుసరిస్తే బాగుంటుంది. ఓకే. ఈ రప్చర్ కొనసాగిస్తే ఆయన మరింతగా బిగుసుకుపోయి హ్మ్. ఆల్రెడీ నేను నా ఇష్టం వచ్చిన వాడికి ఇస్తాను, నీకు ఇవ్వచ్చు, యూ గెట్ అవుట్ అనే మాట అనేసాడు ఆయన. హ్మ్. అక్కడ దాకా వెళ్ళొద్దు ఓకే. అని తమ్ముడిని ఒక కూల్ చేసి, అంటే ఎక్కడ పెరగాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలి అని ఒక సినిమా డైలాగ్ ఉన్నట్టు హ్మ్. ప్రజెంట్ సిచ్యువేషన్లో నువ్వు ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించు అని గైడ్ చేస్తూ ఆ ట్వీట్లు పెడుతున్నారా అనే యాంగిల్లో కూడా చూడొచ్చు దాన్ని. హ్మ్. ఆవిడ ఈ గొడవ నుంచి తను సీరియస్గా ఇన్వాల్వ్ కావాలని అనుకోవడం లేదు, ఇది ఫ్యాక్ట్. తద్వారా వచ్చేటువంటి ప్రయోజనం ఉండకపోవచ్చు అనేది కూడా ఆవిడ ఆలోచన. ఓకే. ఇలా కాకుండా ఆల్రెడీ జరగాల్సినది ఏదో జరిగిపోయింది, ప్రపంచం అంటే పబ్లిక్ డొమైన్కి మనం విషయాన్ని కమ్యూనికేట్ చేసేసాం, హ్మ్. అక్కడ చర్చలు జరుగుతున్నాయి. మోహన్ బాబు గారి గొడవ ఏంటి, తన ఫ్యామిలీ గురించి బయట ప్రతి సందర్భంలోనూ మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అనే ఒక గొడవ ఉంది ఆయనకి, ఓ పెయిన్. హ్మ్. అది అప్పటి నుంచి ఉంది, ఏది చిత్రభూమిలో వచ్చినటువంటి కథనం దగ్గర నుంచి ఆ పెయిన్ ఉంది ఆయన. ఓకే. అలాగే హెరిటేజ్ నుంచి ఆయన్ని బయటకు పంపించినప్పుడు, అంటే ఆయన సిగ్నేటరీ పవర్ తొలగించినప్పుడు ఆయన పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్కి కూడా మీడియా తగిన ప్రాధాన్యత కల్పించలేదు. హ్మ్. ఆ రోజున మీడియా కంట్రోల్డ్ బై చంద్రబాబు కాబట్టి నా వార్త ప్రముఖంగా రాలేదనే గొడవ ఉంది ఆయన. ఇలా ఆయన వైపు నుంచి ఏమున్నప్పటికీ ప్రపంచం ఆయన్ని ఒక ధోరణిలో చూస్తోంది. ఇలాంటి రెండోది కంట్రోల్డ్ బై మంచు విష్ణు అనేది కూడా ఇప్పుడు ప్రముఖంగా ప్రపంచానికి అర్థమైంది. ఎలా అర్థమైంది,
ఆయన మీడియాతో మాట్లాడుతూ నేనుంటే ఆయన అలాంటి ఆడియో బయటకు వదిలేవాడు కాదు అన్నాడు. ఓకే. ఆ ఆడియో బయటకు రిలీజ్ చేయడం అనేది తప్పు చేశాడు నా తండ్రి. కాకపోతే చేసింది నా తండ్రి కాబట్టి నేను దాన్ని డిస్ప్యూట్ చేయను అని చాలా లౌక్యంగా మాట్లాడాడు విష్ణు. అలాగే మా ఫ్యామిలీ రిలేషన్స్కి సంబంధించి అది స్ట్రెయిన్ అయ్యా లేదా అనే విషయం గురించి కూడా నేను మాట్లాడిన మీరు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పను అని చెప్పాడే. ఓకే. చెప్పి ఎవరింట్లో జరగవండి ఇవి అన్నాడు. మీ ఇంట్లో జరిగిన విషయాలు మీరు రోడ్డు మీద పెట్టుకుంటున్నారా? ఇలా పెట్టడం నాకు ఇష్టం లేదు, అలాగే మా తండ్రి గారికి కూడా ఇష్టం లేదు. కానీ నేను రావడం డిలే అవడంతో ఈలోపు ఆయన ప్రపంచం దృష్టిలో విషయాన్ని పెట్టేశాడు. ఓకే. నేనుంటే అది జరుగుండేది కాదు అనేది ఆయన నిన్న ప్రెస్ మీట్లో ఎస్టాబ్లిష్ చేసిన ఫ్యాక్ట్. తద్వారా మోహన్ బాబు కంట్రోల్డ్ బై విష్ణు అనే ఏ ఎలిగేషన్ అయితే మనోజ్ చేస్తున్నాడో దానిలో ఫ్యాక్ట్ ఉంది అనేది ప్రపంచం దాని నుంచి అర్థం చేసుకుంది. ఓకే. విష్ణు ప్రెస్ మీట్ నుంచి ఇన్ని గందరగోళాల మధ్య కొంచెం తగ్గి నెమ్మదిగా మోహన్ బాబుని కంట్రోల్లోకి తీసుకుని, లేదు మోహన్ బాబుకి ఆల్టర్నేటివ్ ఏమిటి అనేది చెప్పి ఈ డిస్ప్యూట్కి కారణాలు ఏమిటో నెమ్మదిగా అర్థం చేయించి ఆయన నుంచి ఏ లాభం పొందాలని ఎప్పుడు అనుకుంటున్నావో ఆ లాభం పొందు. ఓకే. అంతే తప్ప ఇప్పుడు క్రూడ్గా వెళ్ళటం వలన అవతల వాళ్ళు మరింత ప్లాన్డ్గా నిన్ను దూరం గెంటుతారు. అందుకని ఇప్పుడు నువ్వు ఇమ్మీడియట్గా పూర్తి శాంతి మార్గంలోకి వెళ్ళిపో, టైం ఇవ్వు, నెమ్మదిగా నెగోషియేట్ చేయి. ఎవరితో? ఈ జరిగిన వ్యవహారంలో నీకు అన్యాయం జరిగింది అనే విషయం ఎవరైతే ప్రాపర్టీ ఇవ్వనన్నాడో ఆ వ్యక్తికి అర్థం చేయించే ప్రయత్నం చేయి. ఓకే. అలా సాల్వ్ చేసుకో తప్ప దీన్ని డిస్ప్యూట్ చేయడం వల్ల నీకు పూర్తి లాభం జరగకపోవచ్చు, నీది ఆత్మగౌరవ పోరాటమే అయినప్పటికీ అనేది ఆవిడ ఇండికేట్ చేస్తోంది ఇతను. ఓకే. మనోజ్కి. తద్వారా ఆవిడ కూడా ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్న ఫ్యాక్ట్ ఏంటంటే అవర్ ఫాదర్ ఈజ్ నాట్ అవర్ కంట్రోల్, ఆయన్ని టోటల్గా మంచు విష్ణు గారు కబ్జా చేశాడు అనే విషయాన్ని ఆవిడ కూడా ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇవన్నీ ఉండటం వలన ఈజీగా మార్క్ చేయగలుగుతున్నారు మోహన్ బాబు. ఇది ప్రాబ్లం. ఇప్పుడు పిల్లలకి సంబంధించి ఆయన తనదైన క్రమశిక్షణ అనే మాట ఎక్కువ వాడతాడే. అవును. ఈ క్రమశిక్షణ అనేది వాడటం, అలాగే అవతల వాళ్ళ మీద చేయి చేసుకోవటానికి సంబంధించి కూడా ఆయన ఆ వీడియోలో చెప్పాడు. సినిమాలకు సంబంధించి షూటింగ్లప్పుడు నేను చేయి చేసుకున్నాననే వార్తలు ఉన్నాయి ప్రపంచంలో, కానీ వాళ్ళు సహకరించకపోవడం వలన డబ్బులు తీసుకుని కూడా సహకరించకపోవడం, ఒక హీరోయిన్ మీద చేయి చేసుకున్నాడనే మాట కూడా ఉంది. సాక్షి శివానంద్ ఎవరో అంటే ఆయనతో కలెక్టర్ గారి సినిమాలో నటించిన అమ్మాయి, ఈయన ఏదో సందర్భంలో చేయి చేసుకున్నాడనే ఒక బయటకి అధికారికంగా రాలేదు కానీ ఒక ప్రచారం ఉంది. ఇలా చిత్తూరు జిల్లా కలెక్టరేట్ మీద దాడితో మొదలు పెడితే చాలా విషయాలు పేపర్కి ఎక్కేసిన వార్తలే ఉన్నాయి ఆయన మీద, ఆయన ట్రాక్ రికార్డుకు సంబంధించి. అందుకని ఇదే ధోరణి, ఇదే బుల్డోజ్ చేసే ధోరణి ఆయన కుటుంబ సంబంధాల్లో కూడా ప్రవేశపెట్టి ఉంటే దాని విష పరిణామమే ఇది. దీనికి అంటే ఆయన మధ్య వాళ్ళ అబ్బాయితో చేసినటువంటి ఒక సినిమా ఉంది, మంచు విష్ణు నటించిన సినిమాలో బ్రాహ్మణ సామాజిక వర్గం మీద కొన్ని సెటైర్లు ఉన్నాయి. సెటైర్ మాత్రమే, కామెడీ కోసం చేసినటువంటి కొన్ని సన్నివేశాలు ఆ సమూహాన్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు వాటిని తొలగించమని అడిగారు. ఆ నిర్మాత దర్శకులు అంగీకరించలేదు. దాని మీద వాళ్ళు గాయపడి మోహన్ బాబు ఇంటి ముందు ధర్నా చేసినప్పుడు వాళ్ళ మనుషుల్ని, అంటే ఇదే ప్రైవేట్ ఆర్మీ ఆ రోజున కూడా, వాళ్ళు అటాక్ చేసినప్పుడు వీళ్ళు బయటికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి తిట్టారు. ఆయన జొన్నవిత్తులు లాంటి వాళ్ళు ఆ సందర్భాన్ని ఉటంకిస్తూ వాళ్ళ శాపమే ఇప్పుడు తగిలి ఇలా కొట్టుకుంటోంది అని కూడా వ్యాఖ్యానాలు చేస్తారు. అయిపోయింది స్టోరీ. ఇలా ఆయనకున్న ట్రాక్ రికార్డు వలన ప్రపంచం అంతా కూడా విషయాన్ని ఆ కళ్ళజోడులోంచి చూస్తోంది. అది ఇప్పటికైనా ఆయన తెలుసుకోవడం మంచిది. ఈ వివాదం ఆల్రెడీ కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయింది. లీగల్గా ఆల్రెడీ అంటే ఇక్కడ రాచకొండ సిపి గారు ఇద్దరికి సీరియస్గా వార్నింగ్, ముగ్గురికి ఫర్దర్గా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది 24th ఆయన.
మోహన్ బాబు గారు. ఒకవేళ ఆరోగ్యం బాగోకపోతే మళ్ళీ పిటిషన్ వేసుకుంటాడు, మన రామ్ గోపాల్ వర్మ గారు వేసుకున్నట్టుగా. ఉమ్, బహుశా ఆ వివాదం దృష్టిలో పెట్టుకునే మంచు విష్ణు గారు మర్యాదపూర్వకంగా సిపి గారిని కలిసి